అత్త ఎంత ఫాస్ట్ చేస్తుంది గారెలు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ అమ్మాయి ఎవరు ఇక్కడికి వచ్చి వంట చేస్తుంది అనుకుంటున్నారా? ఈ అమ్మాయి యాక్చువల్గా మా మావయ్య వాళ్ళ పాప. సో తనైతే ఈ సండే మేము ఇన్వైట్ చేసాము. వాళ్ళు హైదరాబాద్ నుండి బెంగళూరు అయితే ట్రిప్కి వచ్చారు. వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు వచ్చారని చెప్పేసి మేము తినైతే ఇన్వైట్ చేసాము. సో తిను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అయితే వచ్చింది. సో ఇక్కడ చూసారా, మా తమ్ముడు నాకు వీడియో తీయొద్దు అని చెప్తున్నాడు. అండ్ తినేనండి వాళ్ళ హస్బెండ్. జాగ్రత్త జాగ్రత్త ఎందుకు అంటున్నానంటే, గాలిలో ఫస్ట్ వేసినప్పుడు అవి బ్లాస్ట్ అయ్యాయండి. యాక్చువల్గా వీడియో షూట్ చేయలేదు, భయం వేసింది. గాలిలు ఎందుకు అలా తుల్లుతాయని. నాకు యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం కూడా ఇలానే అయ్యింది. బట్ అప్పుడు ఏమైందంటే మా అత్తమ్మ వాళ్ళని అడిగితే అత్తమ్మ అన్నారు గాలిలో గాలిలో ఏమైనా ఉండిపోతే బబుల్స్ ఏమైనా ఫామ్ అయిపోతే అలా బ్లాస్ట్ అవుతాయంట. సో అందుకనేసే బాగా పేడుస్తూ వేయాలి. అత్తకి తినెవరో నేను చెప్పలేదు కదా, తను మా మావయ్య వాళ్ళ కూతురు, అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప. నేను తనకి వదిన అవుతాను, తను నాకు వదిన అవుతుంది. బట్ చిన్నప్పటి నుండి చూసి ఆడుకునే ఫేసెస్ కాబట్టి మేము పేర్లు పెట్టే పిలుచుకుంటాము. యాక్చువల్గా మా మమ్మీకి వాళ్ళ మమ్మీకి కుండ మార్పులు అయ్యాయి. అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ మమ్మీని ఇచ్చారు, వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నయ్యకి మా మమ్మీని ఇచ్చారు. సో అందుకే ఆ రిలేషన్ కుండ మార్పులు అయ్యాయి. వాళ్ళు మాకు తాతగారు అవుతారు, మేము కూడా వాళ్ళకి తాతగారమే అవుతాము. హలో గైస్, వాట్ ఆర్ యు డూయింగ్? హలో గైస్, వాట్ ఆర్ యు డూయింగ్? ఎవ్రీవన్ టు సే ఈటింగ్. చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా సరే మేము తాతగారు ఊరే వెళ్ళేవాళ్ళము. అంటే మా మమ్మీ వాళ్ళ కన్నూరు. తాతగారు ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే హైదరాబాద్లో ఉంటున్నారు. రీసెంట్గా చిన్న ట్రిప్ కోసం హైదరాబాద్ టు బెంగళూరు అయితే వచ్చారు. అండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడే స్టే చేస్తున్నారు. అంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ప్రియ పక్కన కూర్చున్నారు కదా, తన పేరు ప్రియ. అండ్ తన పక్కన కూర్చున్నారు అతనే వాళ్ళ హస్బెండ్. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం కలవడం అని చెప్పాను కదా, అదేంటంటే మేము పెళ్ళయ్యాక ఇక్కడ 7 years ఉన్నాము. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా సరే మేము ఇక్కడ ఉండట్లేదు. అండ్ మేము లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినా సరే వాళ్ళు అనుకోకుండా అక్కడ లేరు. సో అందుకనే పెళ్ళయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కలవటం. అండ్ మా చెల్లి మ్యారేజ్లో కలిసాం, కానీ ఇలా ఫ్యామిలీ పరంగా ఇలా కూర్చొని హ్యాపీగా ఇలా కూర్చొని భోంచేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయితే బాగుంటాయి కదా. సో చాలా డేస్ తర్వాత కలిసింది కాబట్టి అలాగా కూర్చొని అయితే హ్యాపీగా కూర్చొని అందరం మాట్లాడుకున్నాము. పెళ్ళిళ్ళలో మాట్లాడుకునేది వేరు, అండ్ ఇలా ఇంట్లో అందరం కూర్చొని భోజనం చేసుకొని మాట్లాడడం వేరు కదా. అండ్ మా తమ్ముడు కూడా అదే సండే వచ్చాడు అలాగా. ఎన్నోసార్లు బెంగళూరు వచ్చారు కానీ అనుకోకుండా మేము మిస్ అయ్యే వాళ్ళం. సో అందుకే ఈసారి ఎలా అయినా సరే మ్యారేజ్లో కలిసినప్పుడు చెప్పాము, ఈసారి వస్తే కంపల్సరీ ఇన్వైట్ చేసాము. సో అందుకైతే అందరం కలిసి అలా కూర్చొని మాట్లాడుకున్నాము. తను వచ్చి వంట చేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను కుకింగ్ అంతా ఫినిష్ అయిపోయింది, ఓన్లీ గారెలు అయితే ఉండిపోయాయి. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత వేసుకుంటే వేడివేడిగా ఉంటాయి కదా అని చెప్పేసి ఓన్లీ గారెలు అయితే పెండింగ్ ఉంచాను. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను గారెలు వేయడం. అండ్ తను అన్నది పౌని నేను వేస్తానులే సరే అని చెప్పేసి అయితే నేను ఇచ్చాను. ఆ చనువు ఆ ఫ్రీడమ్ ఉంటేనే కదా. సో అలా ఇద్దరం కలిసి ఇలా ఉంటే బాండింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ ఇల్లు మన ఇల్లు గెస్ట్స్ అలా కాకుండా ఇలా ఫ్రీగా ఉంటే కదా బాగుంటుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అండ్ తను కుకింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఎంతమంది వచ్చినా సరే తను సింగిల్గానే వంట చేయగలదు, ఎవరి హెల్ప్ లేకుండా. అలా కూర్చొని మన ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ మన ప్రెజెంట్ జనరేషన్, పాస్ట్ జనరేషన్స్ లైఫ్ స్టైల్స్ ఎలా ఉండేవో అనేది అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఆడపిల్లలు ఫస్ట్ టైం మన ఇంటికి వస్తే కొన్ని ఫార్మాలిటీస్ అయితే చేయాలి కదా. సో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అయితే నేను ఇవ్వకూడదు అని చెప్పి మా పాప చేత అయితే ఇప్పించాను తనకి. వీకెండ్ అడుగు, నాన్నకు అడుగు ఏ వీకెండ్ రావాలి అని. చూడండి, ప్లాన్ చేయండి మంచిగా. ఎక్కువ 1 week అలా హాలిడేస్ ఉండేటప్పుడు ఇంకో 1 week అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటట్టు.
ఇటు అంతే కొన్నిసార్లు 9, 10. నెక్స్ట్ వీక్ వచ్చి మనం ఇక్కడికి కాదు, నేను కీస్ వచ్చే ముందు ఫోన్ చేస్తా అని చెప్పు. అడుగు బాయ్ అత్తా Bye, Atta. మళ్ళీ రా అత్తా Mali Rata. మామా అను మామయ్య మామకు పిలు మామకు పిలవకపోతే అత్త ఎలా వస్తుంది వస్తారు మామకు పిలవకపోతే అత్త ఎలా వస్తుంది మామకు పిల్లలా లేదా నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్ళబోతుంది నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. మ్మ్హ్మ్. అప్పుడు అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు నెక్స్ట్ వీక్ వస్తే ఈ నెక్స్ట్ వీక్ మీకు ప్లాన్స్ లేకపోతే అప్పుడు అందరం కలిసి వెళ్ళొచ్చు అలా ప్లాన్ చేయండి ఓకేనా తను కూడా కెమెరా షయ్యే సో చాలామంది అందుకే తను వచ్చిన వెంటనే కూడా షాక్ అయింది పావని నువ్వు ఎలా ఇలాగా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అడుగు పెట్టావు అని చెప్పి యాక్చువల్గా నేను చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్ చాలా రిజర్వ్డ్గా ఉంటాను మాట్లాడలేను ఎక్కువగా బట్ ఇలా యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యాను అని చెప్తే చాలామంది షాక్ అయ్యారు బాగుంది కదా ఇక్కడ కానీ ఇంకొంచెం వాటర్ మరి వర్షాకాలం కదా వాటర్ ఇంకా అవ్వలేదు తిషి పట్టుకోకూడదు అక్కడ మామూలు సముద్రం కాదు అది లేక్ సముద్రము వైజాగ్లో ఉంటుంది ఇది లేక్ వాటర్ లేక్లో కూడా ఉంటుంది రివర్లో ఉంటుంది పాండ్లో ఉంటుంది అన్నిట్లోనే ఉంటుంది అప్పుడు నువ్వు ఈ వాటర్ కదా అప్పుడు నువ్వు ఈ వాటర్ స్విమ్మింగ్ చేసావా ఈ వాటర్ అలా వచ్చావు ఈ వాటర్ స్విమ్మింగ్ చేసావు కదా అది డోర్ ఉంటుంది అలా వచ్చావు అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక మా పాప ఇంకా కంటిన్యూస్ 3 days హాలిడేస్ కదా ఇంకా బయటికి వెళ్దామని స్టార్ట్ చేసింది మేము యాక్చువల్గా రెడీలో కూడా లేము సరేలే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ దగ్గరలో ఉన్న లేక్ అయితే వెళ్ళేసి వచ్చేద్దాం పాప అలా తిరిగినట్టు ఉంటుంది సో అలా ఇంట్లో ఉండిపోయింది కదా చాలా బోర్ అయిపోయింది అని చెప్పేసి అసలు రెడీ కూడా అవ్వలేదు ఎలా ఉన్నామో అలానే వెళ్ళిపోయాము మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ బద్ధకం వస్తుంది మళ్ళీ వెళ్ళలేము అని చెప్పేసి అలా స్టార్ట్ అయిపోయాము ఇది దగ్గరలో ఉన్న బేగూర్ లేక్ ఇంకా కన్స్ట్రక్షన్లో అంటే కొంచెం రెనోవేట్ చేస్తున్నారు ఈ లేక్ వచ్చాక చాలా ప్రశాంతంగా అనిపించింది వైజాగ్లో అయితే బోర్ కొడితే ఇలా బీచ్కి వెళ్ళిపోవచ్చు బట్ బెంగళూరులో బీచెస్ అయితే లేవు కదా సో ఇలా బోర్ కొట్టినప్పుడల్లా లేక్ అయితే రావచ్చు సో చాలా వరకు లేక్స్ అయితే ఎండిపోయాయి బట్ ఇక్కడైతే ఇది కొంచెం రెనోవేట్ చేస్తున్నారు ఉన్ని లేక్స్ అయినా రెనోవేట్ చేస్తున్నారు సో అలా కొంచెంసేపు అయితే కూర్చొని అలా మాట్లాడుకున్నాము ఇంకా చూసారు కదా చాలా వరకు ఫెన్సింగ్ వేస్తారు ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి అందుకే వినాయక నిమజ్జనాలు కూడా చాలా వరకు ఇక్కడ బ్యాన్ చేసేసారు తెలియకుండా అండ్ చిన్న విగ్రహాలు అయితే ఓకే పెద్ద విగ్రహాలు అయితే మాత్రం నిమజ్జనం చేయడానికి లేదు లో ఏంటంటే పెద్ద డ్రమ్స్లో ఏంటంటే వినాయకుని పెట్టి నిమజ్జనం చేసేస్తారు అండ్ ఆ వాటర్ని తీసుకెళ్ళి అండ్ మొక్కల దగ్గర అయితే వేసేస్తుంటారు ఇక్కడ చాలా వరకు కమ్యూనిటీస్లో కానీ అపార్ట్మెంట్స్లో అదే ప్రాసెస్ అయితే జరుగుతుంది అండ్ అక్కడ నుంచి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా మాల్కి అయితే వెళ్ళాం దగ్గరలో ఉన్న మాల్కి సో ఇంకా మా పాప ఇంకా స్టార్ట్ చేసింది కదా ఇంకా అక్కడ చిన్న గేమ్స్ ఉంటే ఆడిపించేసాము ఇంకా పిల్లలు స్టార్ట్ చేస్తే ఇంకా ఆపరు కదా సో అందుకనేసే ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను అంటిల్ దెన్ బాయ్